వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. జై జనసేన, జై ఎన్డీఏ నాయకత్వం, వర్ధిల్లాలి మల్లప్పన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లప్పన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లప్పన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. కూటమి ప్రభుత్వం అని చెప్పు. రాకేష్ పిలిచేవాళ్ళే ఏమ్మా నీలాగే ఉంది బొమ్మ కూడా. బండారి సుమ లక్ష్మి ఇక్కడ నెక్స్ట్ ఉషా, నెక్స్ట్ గీత, నెక్స్ట్ రాధా, నెక్స్ట్ నాగల, आज के दिन 4 जून को श्री पवन कल्याण सर डिप्टी सीएम हुए थे। आज उनको सीएम के 1 साल हो गया है और उसी खुशी में
इंदिरा नगर में रंगोली का ये कंपटीशन रखा है और सबने अच्छे अच्छे रंगोली का निकाले हैं और अगले 4 साल भी ऐसे ही अच्छा चले जाए और हमारे पवन कल्याण सर और भी अच्छा अच्छा सबके लिए करते रहेंगे, ये विश्वास है हमें। और 1 साल में जितने भी प्रोग्रेस हुए उससे डबल प्रोग्रेस अगले 4 साल में करेंगे पवन कल्याण सर, ये हमारा विश्वास है। और ऐसा ही सब लोग पवन कल्याण सर को भी सपोर्ट करते रहे तो और भी अच्छा हमारे लिए वो सब कर सकते हैं। जय जय। ఈరోజు మా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆదోని అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మల్లెప్ప గారి సూచనల మేరకు రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమంలో ఆదోని పట్టణంలో గల ఇంద్రనగర్ లో శ్రీరామ టెంపుల్ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది। ఇది ఎందుకంటే రాష్ట్ర పరిపాలన స్టార్ట్ అయ్యే సంవత్సరం అయింది, 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన అంతమై సంవత్సరం అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ముగ్గుల పోటీ నిర్వహించి సంక్రాంతి పండగ ఈ రోజు నిర్వహించాలని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది। ఎందుకంటే దుర్మార్గ పాలన 5 సంవత్సరాలు ఎలా ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు। రావణ రాష్ట్రం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, అటువంటి రావణ రాష్ట్రంలో పోయి రాముని పరిపాలన ఈ రోజు స్టార్ట్ అయ్యి ఏడాది కావాలన్న సందర్భంగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా సుఖ సంతోషాలతో పరిపాలన చేయాలని చెప్పేసి ఆదోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। అలాగే సాయంత్రం పూట భీమాస్ కూడలి సందర్భంగా అక్కడ దీపావళి పండుగ అంటే బాణసంచాల పేర్చి రావణ కాష్ట పోయే విధంగా రావణి పరిపాలన విధంగా మేమందరం కూడా ఒక పండగ వాతావరణం మేము జరుపుకోవాలని చెప్పేసి మా అధిష్టానం సూచించింది। కాబట్టి ఈ రోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి వారి సంతోషాలు వ్యక్తపరచు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని వాళ్ళకు సంతోషమైన శుభకార్యాలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము। నా పేరు మలిశెట్టి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు। ఈరోజు జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు ఈ జూన్ 4వ తేదీ। ఈరోజు జూన్ 4వ తేదీ అంటే రాష్ట్ర ప్రజలు, ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆనందంగా వారి యొక్క ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి గడప పండుగ చేసుకునేటువంటి రోజుగా ఈ రోజు మనం అందరం కూడా భావించాలి। ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈ ఆదోని ఇంద్రానగర్ లో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది। ప్రతి గడప ఈ రోజు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి రోజుగా ఈ రోజు మనం భావిస్తా ఉన్నాం। వైసీపీ పీడ విరగడైనటువంటి రోజు, రాష్ట్రానికి పట్టినటువంటి గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత 5 ఏళ్లుగా ఆదోని ప్రజలు పడినటువంటి కష్టాలకు ఈ రోజు విరగడైనటువంటి రోజుగా ఈ రోజు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం। ఈ రోజు వైసీపీ నాయకులు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు। ఈ రోజు వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రోగ్రాం ఏదంటే ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఒక ప్రోగ్రాం ఈ రోజు ఏర్పాటు చేశారు। ఈ రోజు వారికి వెన్నుపోటు దినోత్సవాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు। ఈ రోజు వైసీపీ నాయకులకు ఈ మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా వెన్నుపోటు అంటే ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని దారి మళ్లించినప్పుడు దాన్ని వెన్నుపోటు అంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం। వెన్నుపోటు అంటే
ప్రజలు ఇబ్బందులకు గురి చేసినప్పుడు, మీరు ప్రజల వాహనదారుల పట్ల రోడ్లు వేయకుండా ఇబ్బందులకు గురి చేసినప్పుడు దాన్ని వెన్నుపోటు అంటారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రజలే కాదు, ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రజలకు అండగా ఉంది. సంరక్షణ పథకాలు ప్రతి ఇంటికి అందజేస్తా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో 4 సంవత్సరాల రోజు కాలంతో పాటు కూడా రాష్ట్రాన్ని, ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పుల్లిరాజు, జనసేన పార్టీ మండల నాయకులు, ఆదోని.